వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. ఈ సిరీస్లో మనం డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని జీరో లెవెల్ నుంచి తెలుగులో నేర్చుకుందాం. డేటాని ఎలా స్టోర్ చేస్తారు, బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ డేటాని ఎలా మేనేజ్ చేస్తారు, ఎగ్జామ్స్లో డిబిఎంఎస్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో డిబిఎంఎస్ క్వశ్చన్స్ ఎందుకు కంపల్సరీ, ఈ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ ఆన్సర్స్ ఈ డిబిఎంఎస్ సిరీస్లో దొరుకుతాయి. స్టూడెంట్స్ అయినా, బిగినర్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అవుతున్న ఎవరైనా సరే ఈ సిరీస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టుడే ఆన్వర్డ్స్. ఫస్ట్ వన్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ వచ్చేసరికి అంటే మనం ఏదైనా టాపిక్ నేర్చుకుంటామంటే వాటి బేసిక్స్ అనేవి మనకి ఐడియా ఉండాలి. ఆ బేసిక్స్ అనేవి మనకి ఒక ఐడియా ఉంటే మనం ఆ సబ్జెక్ట్ని ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకి డిబిఎంఎస్లో బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటా బేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అసలు డిబిఎంఎస్ని ఎక్కడ వాడతాం, ఇవి తెలిస్తే మనకి ఆ నెక్స్ట్ ఫ్యూచర్లో మనం నేర్చుకునే టాపిక్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి ఇంకా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా. అసలు డేటా అంటే ఏంటి? డేటా అంటే రా ఫ్యాక్ట్స్ లైక్ నెంబర్స్, నేమ్స్, మార్క్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసరికి సిఎస్సి అని ఉంది. ఈ రెండింటికి ఏమైనా కాంబినేషన్ ఉందా? లేదు. ఇది సపరేట్ డేటా, ఇది సపరేట్ డేటా. డేటా విచ్ హ్యావ్ డోంట్ ది డేటా వితౌట్ హ్యావింగ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ రా ఫ్యాక్ట్. అంటే ఆ డేటాకి మనకి మీనింగ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ డేటా ఉంది అంతే. సో దాన్ని మనం డేటా అంటాం. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం డేటాకి. క్లాస్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ నేమ్ ఉంది, డిపి అనే నేమ్ ఉంది. నెక్స్ట్ సెపరేట్గా ఇంకో దగ్గర మార్క్స్ అని ఉంది. ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు, ఇది సపరేటు, ఇది సపరేటు. సో రా ఫ్యాక్ట్ అని అంటే వితౌట్ మీనింగ్. డిపి జస్ట్ నేమ్ అంతే, దానికి ఏం మీనింగ్ లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? స్టూడెంట్ అనేది రా ఫ్యాక్ట్, సిఎస్సి అనేది రా ఫ్యాక్ట్. సో ఇది రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఒక మీనింగ్ అనేది వచ్చింది చూడండి. స్టూడెంట్ బ్రాంచ్ ఈ సిఎస్సి, ఇది ఒక మీనింగ్, ఇన్ఫర్మేషన్. సో రా ఫ్యాక్ట్స్ కంబైన్ చేసి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ మీనింగ్. ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ఫుల్, దానికి ఒక మీనింగ్ అనేది ఉంది. నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏం లేదు, ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే ఇప్పుడు నాకు ఒక 100 మెంబర్స్ డేటాని స్టోర్ చేయాలి. ఇప్పుడు 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్లో. ఆ స్టూడెంట్స్ అందరి డేటాని నేను ఎక్కడ స్టోర్ చేస్తా? ఒక రిజిస్టర్లో స్టోర్ చేస్తా. ఆ రిజిస్టరే డేటాబేస్. డేటాబేస్ అనేది ఒక బుక్ అనుకోండి. ఆ బుక్లో మనకి 100 మెంబర్స్ డేటా అనేది ఉంటుంది. నాకేంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నా. రామ్ అనే స్టూడెంట్ నేమ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి. డిపి అనే నేమ్ ఉంది, డిపి మార్క్స్ ఉన్నాయి. అలా మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాని మనం ఒక ఫార్మేట్లో, ఒక బుక్ ఫార్మేట్లో మనం స్టోర్ చేస్తే దాన్ని మనం డేటాబేస్ అంటాం. సో ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఒక బ్యాంక్లో కస్టమర్ డీటెయిల్స్, వాళ్ళ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? ఒక బ్యాంక్లోనే ఉంటాయి. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ కస్టమర్ డీటెయిల్స్ అవన్నీ అడిగితే ఇవ్వరు కదా. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఒక డేటాబేస్, బ్యాంక్ డేటాబేస్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబిఎంఎస్. అది మెయిన్ ఇంపార్టెంట్. డిబిఎంఎస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టు మేనేజ్ డేటాబేసెస్. మనకి ఒక క్లాస్ డేటాబేస్ ఉంది ఆల్రెడీ, మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆ క్లాస్ డేటాబేస్లో నేను కొన్ని స్టూడెంట్స్ని యాడ్ చేయాలి. అంటే 100కి ఇంకో 20 మెంబర్స్ని యాడ్ చేయాలి. అందులో లేకపోతే నాకు పర్టికులర్గా ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలి. లేదు, వాళ్ళ రోల్ నెంబర్స్ నేను ఏమైనా చేంజ్ చేసి వేరే సెక్షన్కి చేంజ్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ అనేది కావాలి. DBMS is a software that allows to create, store, retrieve, update and manage database in secure and efficiently. సెక్యూర్ అని ఎందుకు అన్నామంటే మన డిబిఎంఎస్ యూజ్ చేయాలంటే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి 2 ఉంటాయి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన డేటా అనేది చూడలేరు. ఓన్లీ మన కాలేజ్ ఫ్యాకల్టీ, మనకు వచ్చే టీచర్స్, మన కాలేజ్లో ఉన్న ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే చూడగలరు. అలానే మనం డేటాకి సెక్యూరిటీ అనేది ఉంటుంది డేటాబేస్కి. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇదేంటంటే సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ టు క్రియేట్,
రిట్రీవ్, అప్డేట్ అండ్ మేనేజ్ డేటా సెక్యూర్లీ అండ్ ఎఫిషియెంట్లీ. నెక్స్ట్ అసలు డిబిఎంఎస్ వాడుతున్నామంటే ఏదైనా అడ్వాంటేజెస్ ఉంటేనే వాడతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫాస్ట్ యాక్సెస్, సెక్యూరిటీ, బ్యాకప్, మల్టిపుల్ యూజర్స్ క్యాన్ యూజ్ ఎట్ ఎ టైమ్, నో డూప్లికేషన్ అలౌస్. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ తెలుసుకోండి అంతే, ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు అడ్వాంటేజెస్, ఎక్కడ యూజ్ చేస్తామని జస్ట్ ఒక ఐడియా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో సపరేట్గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేస్తా. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే మనకి ఫస్ట్ బ్యాంక్లో యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం డిబిఎంఎస్ని, కాలేజెస్లో యూజ్ చేస్తాం, హాస్పిటల్స్లో యూజ్ చేస్తాం, షాపింగ్స్లో యూజ్ చేస్తాం. ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్తో. సో ఈరోజు మనం వీడియోలో డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి చూద్దాం. ఒక చిన్న లుక్ వేద్దాం వీటి మీద. డేటా అంటే ఏంటి, రా ఫ్యాక్ట్, అంటే వితౌట్ మీనింగ్, జస్ట్ స్టూడెంట్ నేము, రోల్ నెంబరు సపరేట్, ఇది వేరు ఇది వేరు, ఇవి సపరేట్ డేటా ఉంటే దీన్ని మనం రా ఫ్యాక్ట్ అంటే డేటా. నెక్స్ట్ ఈ రా ఫ్యాక్ట్స్ యూజ్ చేసుకొని ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. స్టూడెంట్ మార్క్స్ ఈజ్, స్టూడెంట్ బ్రాంచ్ ఈజ్, సంథింగ్ డిఫరెంట్ 2 types ఆఫ్ రా ఫ్యాక్ట్స్ని తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తే, ఒక మీనింగ్ క్రియేట్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్. డేటాబేస్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ డేటా. ఆల్రెడీ చెప్పా, 100 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇట్స్ కాల్ డేటాబేస్. నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే ఏంటి, ఈ డేటాబేస్ని యూజ్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. డిబిఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ స్టోరేజ్ దట్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్, రిట్రీవ్ అండ్ అప్డేట్ ద డేటాబేసెస్. సో దీస్ ఆర్ ద సింపుల్ టాపిక్స్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.